మెడలో గానీ, నడుములో గానీ సడన్‌గా బ్యాక్ గానీ, మెడ గానీ పట్టేసినట్టు అనిపిస్తా ఉంటుందా? తరచుగా అవుతా ఉంటుందా? అలా అయితే దీనికి వేరే ఏదైనా రీజన్ ఉండుండొచ్చు. జనరల్‌గా మొదటిసారి మీకు మెడ గానీ, నడుము గానీ పట్టేస్తే అది యూజువల్‌గా కంగారు పడాల్సిన ప్రాబ్లమ్ కాదు. జనరల్‌గా మజిల్ స్పాజమ్స్ అనేవి కొన్ని రోజుల్లో తగ్గిపోయే అవకాశాలు ఎక్కువుంటాయి. ఇదే విషయం మీకు ప్రతిసారి అవుతుంటే, చాలా ఫ్రీక్వెంట్‌గా అవుతుంటే కనక దానికి ఏదో ఒక లోపల రీజన్ ఉండి ఉండొచ్చు. మీ నడుము అరుగుదల గానీ, లోపల డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గానీ, లేదంటే డిస్క్ అరిగిపోయిన ప్రాబ్లమ్స్ గానీ, ఇలాంటి వాటి వల్ల మీకు బయటికి మేనిఫెస్టేషన్ ఏంటంటే మజిల్ టైట్ అయిపోయి మజిల్ స్పాజమ్స్ గానే బయటపడొచ్చు. సో, మీకు తరచుగా కనుక ఇలా మజిల్ పట్టేస్తున్నట్టు, నడుము పట్టేస్తున్నట్టు అనిపిచ్చి, అది మీకు టైంతో పాటు తగ్గకుండా ఇంకా పెరుగుతున్నట్టు అనిపిస్తే గనక మీరు డెఫినిట్‌గా దాన్ని ప్రాపర్ స్పైన్ స్పెషలిస్ట్‌తో ఎవాల్యుయేట్ చేయించుకొని దానికి రీజన్స్ ఏంటనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని గనక నెగ్లెక్ట్ చేసినట్లయితే, ఈ అరుగుదలను గనక బాగా ఎక్కువైనట్టయితే, ఒక లెవెల్ దాటాక మనం చేయగలిగేవి చాలా తక్కువుంటాయి. వాటికి ప్రొసీజర్స్ లాంటివి అవసరం పడొచ్చు. సర్జరీస్ కూడా అవసరం పడొచ్చు. సో, ఆ స్టేజ్ దాకా వెళ్ళకుండా మనం జాగ్రత్త పడాలంటే ఇలాంటి సిగ్నల్స్ ఏదైతే సడెన్‌గా బ్యాక్‌లు, మెడలు ఫ్రీక్వెంట్‌గా పట్టేస్తున్నప్పుడు దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని ముందే సరిచేసుకోవటం. విచ్ ఈస్ యూజువల్లీ కొంచెం మంచి ఎక్సర్‌సైజ్‌ల ద్వారా గానీ, పోస్చర్ కేర్ ద్వారా గానీ కరెక్ట్ చేసుకోవడం అనేది మంచిది.